అందరికీ నమస్కారం. మిత్ర క్యాలెండర్ మరియు దియా స్టోర్ పాఠకులకు శుభోదయం. ఈ రోజు 17వ తారీఖు జనవరి 2024 శ్రీ శోభకృత్నామ సంవత్సరం పుష్యమాసం హేమంత ఋతువు ఉత్తరాయణం. ఈ రోజు బుధవారము. ఈ రోజు తిథి శుక్ల సప్తమి. తెల్లవారుజాము 3:13 వరకు ఉంది. తదుపరి అష్టమి. ఈ రోజు నక్షత్రం ఉత్తరాభాద్ర నక్షత్రం. ఉదయం 10:21 వరకు ఉంది. తదుపరి రేవతి. ఈ రోజు ముక్కనుమ. ఈ రోజు ద్వాదశ రాశుల వారి రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. ఉద్యోగస్తులకు ఇతరుల నుండి సమస్యలు తప్పవు. ఉద్యోగ ప్రయత్నాలు వాయిదా పడతాయి. దైవ చింతన పెరుగుతుంది. కుటుంబ సభ్యులతో మాట పట్టింపులు ఉంటాయి. తదుపరి వృషభ రాశి. అన్ని రంగాల వారు నూతనోత్సాహంతో ముందుకు సాగుతారు. స్నేహితులతో సఖ్యత పెరుగుతుంది. విలువైన వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు. చిన్ననాటి మిత్రులతో శుభకార్యాల్లో పాల్గొంటారు. వ్యాపారాలు మరింత ఉత్సాహంగా సాగుతాయి. తదుపరి మిథున రాశి. చేపట్టిన పనుల్లో ఆటంకాలు ఉంటాయి. వృధా ఖర్చులు చేదాడుతాయి. ఉద్యోగ వాతావరణం కొంత చికాకు పరుస్తుంది. ఆరోగ్య విషయంలో అశ్రద్ధ చేయడం మంచిది కాదు. కుటుంబ సభ్యులతో చిన్నపాటి వివాదాలు ఉంటాయి. తదుపరి కర్కాటక రాశి. ఇంటా బయట నూతన పరిచయాలు పెరుగుతాయి. వృత్తి ఉద్యోగాల్లో కొన్ని సంఘటనలు ఆకట్టుకుంటాయి. వ్యాపార విస్తరణ ప్రయత్నాలు ఫలిస్తాయి. కుటుంబ సభ్యులతో శుభకార్యాల్లో పాల్గొంటారు. తదుపరి సింహరాశి. చేపట్టిన పనుల్లో అప్రయత్న కార్యసిద్ధి కలుగుతుంది. ఉద్యోగస్తులకు మరింత అనుకూలంగా ఉంటుంది వాతావరణం. కుటుంబ సభ్యులతో శుభకార్యాల్లో పాల్గొంటారు. ప్రముఖులతో పరిచయాలు విస్తృతమవుతాయి. తదుపరి కన్యారాశి. సోదరులతో ఒక వ్యవహారంలో సఖ్యత లోపిస్తుంది. వ్యాపారాలు నత్తనడకన సాగుతాయి. ఉద్యోగులకు ఒత్తిడి పెరుగుతుంది. దైవ సేవ కార్యక్రమాల్లో పాల్గొంటారు. చేపట్టిన పనులు మందకొడిగా సాగుతాయి. చిన్నపాటి ఆరోగ్య సమస్యలు మిమ్మల్ని బాధిస్తాయి. తదుపరి తులారాశి. వ్యాపారాల్లో గందరగోళ పరిస్థితులు ఉంటాయి. ఆదాయానికి మించి ఖర్చులుంటాయి. కుటుంబ సభ్యులతో ధార్మిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఉద్యోగస్తులకు నిరుత్సాహం తప్పదు. ఆకస్మిక ప్రయాణ సూచనలు ఉన్నాయి. తదుపరి వృశ్చిక రాశి. చిన్ననాటి మిత్రులతో సఖ్యత కలుగుతుంది. వ్యాపారాలు లాభాల బాటలో నడుస్తాయి. స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి. పలుకుబడి కలిగిన వ్యక్తులతో పరిచయాలు పెరుగుతాయి. ఉద్యోగస్తులకు అధికారుల నుండి గుర్తింపు లభిస్తుంది. తదుపరి ధనుస్సు రాశి. ఉద్యోగస్తులకు అదనపు బాధ్యతలు ఉన్నప్పటికీ పనులు నిదానంగా పూర్తి చేస్తారు. సంతాన విద్య ఉద్యోగ ప్రయత్నాలు సానుకూలమవుతాయి. వ్యాపారాలు ప్రోత్సాహకరంగా సాగుతాయి. అందరిలోనూ పేరు ప్రతిష్టలు పెరుగుతాయి. కొత్త వ్యక్తులతో పరిచయాలు మీకు ఉత్సాహాన్నిస్తాయి. తదుపరి మకర రాశి. ఉద్యోగస్తులకు స్థానచలన సూచనలు ఉన్నాయి. ఆదాయం అంతంత మాత్రంగా ఉంటుంది. వ్యాపారాల్లో ఆటుపోట్లు తప్పవు. నిరుద్యోగ ప్రయత్నాలు మందగిస్తాయి. వృధా ఖర్చులు విషయంలో జాగ్రత్తగా ఉండాలి. చేపట్టిన పనుల్లో శ్రమ పెరుగుతుంది. తదుపరి కుంభరాశి. సమాజంలో గౌరవ మర్యాదలకు లోటు ఉండదు. ఉద్యోగస్తులకు శుభవార్తలు అందుతాయి. చేపట్టిన పనుల్లో యత్నకార్య సిద్ధి కలుగుతుంది. శుభకార్యాలకు ఆహ్వానాలు కలుగుతాయి. నూతన వాహన యోగం ఉన్నది. తదుపరి మీనరాశి. సంతాన వివాహ ప్రయత్నాలు అనుకూలించవు. ముఖ్యమైన కార్యక్రమాలు ముందుకు సాగవు. ప్రయాణాలు వాయిదా పడతాయి. బంధువులతో విభేదాలు కొంత బాధిస్తాయి. కుటుంబ సభ్యుల నుండి ఒత్తిళ్లు పెరుగుతాయి. వ్యాపారాలు నిరుత్సాహపరుస్తాయి.